ప్రకాశం జిల్లా సింగరాయకొండలో దొంగలు హల్చల్ చేశారు. రాఘవయ్య కాలనీలో నివాసం ఉంటూ ఒంగోలు రిమ్స్లో డాక్టర్గా పనిచేస్తున్న దువ్వూరి అనిల్ కుమార్ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. బాధితుడు గత 3 రోజుల క్రితం బెంగళూరులోని చుట్టాల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి తలుపులు పగలగొట్టి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సింగరాయకొండ సిఐ హజరత్తయ్య ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి క్లూస్ టీంకు సమాచారం ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా ఉల్లేపల్లిలోని రామాలయంలో చోరీ జరిగింది. ఉదయం ఆలయం శుభ్రం చేసేందుకు వచ్చిన మహిళ గుడి తలుపులు తెరిచి ఉండటంతో ఆలయ పూజారికి సమాచారం ఇచ్చారు. పూజారి గుడికి వచ్చి చూడగా అప్పటికే ఆలయంలోని విలువైన వెండి ఆభరణాలు, 4 కిరీటాలు, హారతిపళ్ళెం అపహరించారని గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో బీసీ కాలనీ, స్కిల్ నగర్ కాలనీలో 470 ఇళ్లను నిషేధిత జాబితాలో చేర్చడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. పేదల ఇళ్లను నిషేధిత జాబితాలో పెట్టి జీవితాలతో చెలగాటమాడుతుండటం ఏంటని ప్రశ్నించారు. మాదాపూర్లో అనుమతులు లేకుండా నడుస్తున్న ఒక ప్రైవేటు స్కూల్ను శేలింగంపల్లి మండల విద్యాశాఖ అధికారి వెంకటయ్య సీజ్ చేశారు. దాంతో విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజ్ పేరుతో విద్యార్థుల జీవితాలతో అధికారులు చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ముద్రగడ్డ గిరిబాబుకు వైసీపీ నాయకులు సఖిరెడ్డి బుజ్జి, పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మర్రివీడు పర్యటనకు వచ్చిన ముద్రగడ్డ గిరిబాబుకు భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. అభిమానంతో స్వాగతం పలికిన మర్రివీడు వైసీపీ పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హైడ్రాకు ఎన్ఆర్ఎస్సి డేటా వజ్రాయుధంగా మారింది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. ఆ డేటాతోనే ఎఫ్టీఎల్ లెక్కలు తేల్చుతున్నామన్నారు. చెరువులు, నాలాల ఎఫ్టీఎల్ బఫర్ పరిధులకు సంబంధించిన సమాచారం ఒక్కో విధంగా ఉందని, ఇలాంటి సమయంలో ఎన్ఆర్ఎస్సి డేటా దిక్సూచిలా మారిందన్నారు. హైడ్రా చేసిన కృషిని, జలవనరుల రక్షణలో చేపట్టిన చర్యలను ఇస్రో శాస్త్రవేత్తలు అభినందించారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దామని మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు అన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలతో పాటు ఫార్మా, డిఫెన్స్, ఏవియేషన్ పరిశ్రమలకు కూడా నగరం కీలక వేదికగా నిలుస్తోందని తెలిపారు. ఆవిష్కరణలకు, పెట్టుబడులకు గ్లోబల్ హబ్గా ఎదుగుతోందని మంత్రి వివరించారు. కాకినాడ ఘటనతో తిరుపతి జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. తడ మండలంలో అక్రమ బాణసంచా తయారీ కేంద్రంపై దాడి చేశారు. అక్కంపేటలో గుట్టు చప్పుడు కాకుండా ప్రమాదకర నాటు టపాసుల తయారీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. లైసెన్స్ లేకుండా టపాసులు తయారు చేస్తున్న యువకుని అరెస్ట్ చేశారు పోలీసులు. బహ్రెయిన్లో చిక్కుపోయిన 120 మంది భారతీయులను జనసేన నేతలు రక్షించారు. బహ్రెయిన్లోని జనసేన నేతలు వెంటనే స్పందించి వారందరినీ తిరిగి మన దేశానికి పంపడంతో కీలకంగా వ్యవహరించారని జనసేన నేత టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే యాక్టివ్ అయ్యాయని చెప్పారు.